అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతుగా ఉండే వాళ్ళు గెలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని చెప్పి ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఆ ఆశల్ని అడియాసలు చేస్తూ 2 సంవత్సరాలు దాటినప్పటికి కూడా రాష్ట్రం ఏమీ సాధించలేకపోయింది. మరి ఈ పరిస్థితుల్లో తీర్మానం చేసి మేము ఇంట్లో కూర్చుంటామంటే జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకొని తీర్మానాలు చేయాలని చెప్పి కోరుకోవడం లేదు. విభజన చట్టం అనేటువంటిది, అదేవిధంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల హక్కుగా భావిస్తూ ఉన్నారు. ఇది ఎవరో వేసే భిక్షగా ఈరోజు రాష్ట్ర ప్రజలు భావించడం లేదు. అందుకనే తీర్మానాలు చేసి ఊరికే కూర్చుంటే చాలదు. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి, రాష్ట్ర ప్రజల మూడ్కు అనుగుణంగా ఈరోజు తీర్మానం కూడా ఉంటే బాగుండేది. మరింత పదునుగా ఉంటే ప్రజల ఆందోళనని, ప్రజాభిప్రాయాన్ని కూడా తీర్మానంలో వ్యక్తపరిచి ఉంటే బాగుండేది. అదేవిధంగా రాబోయే కాలంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మేం దేనికైనా సిద్ధం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండకుండా కేవలం మంత్రి పదవుల కోసం వాళ్ళ వెంటబడి వాళ్ళని అడుక్కుంటే మాత్రం ఈ యొక్క విభజన హామీలు నెరవేరమనేటువంటిది మా పార్టీ అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నాం. విభజన చట్టంలో ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల సాధన కోసం ఈరోజు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి తీర్మానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సమర్థించింది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన చాలా స్పష్టంగా కోరేది ఒకటే, కేవలం తీర్మానాలతో ఈ యొక్క విభజన హామీలు సాధ్యం కావు. గతంలో కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఇదే శాసనసభ నుంచి మీరు తీర్మానం చేసి పంపించారు. ఈ రోజు కూడా ప్రత్యేక హోదా ఎటుపోయిందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో కేంద్రంతో సంప్రదింపులు చేస్తారా, కేంద్రంతో పోరాటం చేస్తారా, మరొకటి చేస్తారా? మీరు ఏమి చేసినా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన చట్టం హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం, పోలవరం నిధుల సాధన కోసం, రాజధాని నిధుల సాధన కోసం అన్ని రకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తుంది. అయితే ఈ యొక్క సాధన విషయంలో మీరు ప్రజల్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, మభ్యపెట్టే మాటలు చెప్పి ఏదో తీర్మానం పెట్టాం ఇక సంబంధం లేదు అని చేతులు దులుపుకుంటే ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మిగులుతారు. అలా కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు కేంద్రంలో, రాష్ట్రంలో రెండింటిలో కూడా మీరే అధికారంలో ఉన్నారు. మీరు మీ మిత్రపక్ష అధికారంలో ఉంది. కాబట్టి రాజకీయ ప్రయోజనాలతో దీన్ని చూడకుండా రాష్ట్ర ప్రయోజనాలతో దీన్ని చూడాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో పనిచేయాలని, మీ చిత్తశుద్ధి మీద అనేక అనుమానాలు మాకున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ యొక్క పెట్టిన తీర్మానానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఆ తీర్మానంలో ఖచ్చితమైన కాల పరిమితి ఉంటే కేంద్రానికి, అంటే ప్రత్యక్ష ఘర్షణ అని మేము మాట్లాడటం లేదు, కేంద్రానికి ఒక పరోక్ష హెచ్చరిక, ఈ కాల పరిమితి లోపు మీరు ఖచ్చితంగా చెయ్యాలా, ఇప్పటికే 2 ఏళ్లు దాటింది, అడుగు ముందుకు పడలేదు, ఖచ్చితంగా చేసి తీరాలా అన్న మాట ఉంటే మరింత బాగుండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఆ తీర్మానాలతో సరిపెట్టుకోకుండా తీర్మానాలు చేశాం ఇక మాకు సంబంధం లేదు అన్న ఆలోచన కాకుండా 2 ఏళ్ల ముందు ప్రత్యేక హోదా సాధన కోసం తీర్మానం చేసి అడుగు ముందుకి నాటికి పడకున్నా మీ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేకుండా పోయే పద్ధతుల్లో కాకుండా ఈ రోజు పెట్టిన తీర్మాన విషయంలో చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన చట్టం హామీల కోసం,
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుంది. అలా కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ప్రయోజనాల్ని దెబ్బతీసే రీతిలో రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాటపడితే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పని స్పష్టంగా తెలియజేస్తున్నా.